అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు.
నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే విఆర్సి సెంటర్ వరకు ఏదైతే ఎస్టీ వర్గీకరణ కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో 10 లక్షల పైచులకు జనాభా ఉన్నటువంటి యానాదులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. యానాదులు నేటికి అన్ని విధాల వెనుకబడి ఉన్నారు. ఏదైతే విద్యపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగాల పరంగా, రాజకీయంగా అన్ని విధాల వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ప్రకారము ఏదైతే ఎస్సీలకి వర్గీకరణ చేస్తున్నారో అలాగే ఎస్టీలకు కూడా వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించాం. ఏదైతే మీటింగ్లో ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మా యొక్క కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్టీ వర్గీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ఈ సందర్భంగా ఏదైతే ఈరోజు జరగనున్నటువంటి మీటింగ్లో చర్చించి ఏదైతే జూన్ నెలలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లె నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే 75 ఏళ్ల స్వతంత్రంలో యానాదులకు న్యాయం జరిగిందా లేదా అనేటువంటి విషయాల మీద మీరు కమిటీ వేయండి. కమిటీ వేసి ఏదైతే కమిటీ నివేదిక తెప్పించుకొని తద్వారా యానాదులకు వర్గీకరణ చేయాలని చెప్పి ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము అనేక అంశాలు పరిశీలించాం. విద్యాపరంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధిలో అన్యాయం జరుగుతూ ఉంది, ఏదైతే రాజకీయంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మేము న్యాయం చేయమని చెప్పి ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించాం. యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తు మా యొక్క ఆందోళన అంతా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఒక కమిషన్ వేయండి. ఏదైతే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా యానాదుల జీవితాల్లో ఎలాంటి వెలుగు లేదు, మార్పు లేదు అని చెప్పి తెలియజేస్తూ త్వరలో ఏదైతే జూన్ నెలలో ముఖ్యమంత్రి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లె నుంచి ఎస్టీ రిజర్వేషన్ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం. ఈలోపు అన్ని జిల్లాల్లో పర్యటించి మా వాళ్ళను చైతన్యం చేసి తద్వారా పోరాటానికి రూపకల్పన చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. యానాది సంక్షేమ సంఘం మన పెంచలయ్య గారు ద్వారా యానాది రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మన ఎస్టీలో కూడా కేటగరైజేషన్ కావాలని సంఘం కోరుకుంది. కాబట్టి యావత్ యానాది మిత్రులు వారి ఒక బంధుమిత్రులతో అందరితో సహా ఇవాళ ఇక్కడ మేము నెల్లూరులో మొదటిసారిగా ప్రథమంగా మేము అందరం కూడి ఒక మెసేజ్ని మా యానాదుల్లో ఇంతమంది అంటే అంత ఎక్కువ జనాభా ఉన్నది మా యానాది సంఘంలోనే ఎస్టీస్లో. కానీ ఏ రకంగా చూసినా కానీ మాకు ముందు అడుగు వేయలేదు ఇంతవరకు కూడా. మిగతా యానాది సంఘం కాకుండా మిగతా సంఘాలు
మిగతా కులాలు ఎస్టీస్లో వాళ్ళందరూ మంచిగా చక్కగా ఎడ్యుకేషన్ కానీ అన్నింటినీ వాడుకున్నారు. మా వాళ్ళు వెనకబడ్డ ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి వారికి కూడా సమతులంగా అన్ని విధాలుగా మాకు రావాలని ఒక ఎస్సీస్ మాదిరిగానే మాకు కూడా కేటగరైజేషన్ ఇవ్వాలని మాకు సుప్రీంకోర్టు కూడా ఊతమిచ్చింది. కాబట్టి వారి ఆధారం వాళ్ళ ఒక గైడ్లైన్స్తో మేము ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మాకు మా సంఘంలో కేటగరైజేషన్ గురించి అందరూ ఉద్దేశంలో ఉన్నారు. వారందరూ మంచిగా ప్రతి వాళ్ళు అంటే అందరూ కూడికతో వచ్చి ఫస్ట్ మీటింగ్లో పెట్టాము. తర్వాత మేము ఇది పెద్ద ఎత్తున మన చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామమైన నారావారిపల్లెలో నుంచి జూన్లో మేము స్టార్ట్ చేస్తాము. అట్లా అంతా మొత్తం ఏపీ మొత్తం తిరగాలని మా పెద్దలు మా అందరు కలిపి మా సంఘంలో ఉన్న పెద్దలందరూ కలిపి ముందుకెళ్తున్నాము. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి, నేను చైర్మన్ యానాది సంక్షేమ సంఘం.